సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించాలనుకుంటే అనేక గ్రంథాలు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా అటువంటి అనుబంధం కలిగిన ఒక మహాపురుషుని నోటి వెంట వచ్చిన కీర్తన అదే పెద్ద గంగా, శాబ్దిక గంగా. గంగలాగే మత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తన శబ్దక గంగ కూడా ప్రవహించింది. అది పెద్ద పల్లవి, పెద్ద పెద్ద చరణాలతో ఉండదు, సులభంగా ఉంటుంది. గంగే మాంపాహి అంటారు. ఆయన ఓ గంగమ్మ నన్ను రక్షించు అని. నిజానికి రక్షించేది ఎవరు? దేవతలు. ఎప్పుడైనా ఏదైనా దుష్కర్మ అనుభవించాల్సి వస్తే, కష్టం తరుముకొస్తుందంటే దాన్ని తొలగించగలిగిన వాడు భగవంతుడు. కానీ గంగమ్మ కూడా అలాగే రక్షించగలదు అన్న నమ్మకంతో దీక్షితార్ వారు అమ్మా గంగమ్మ నన్ను రక్షించు అన్నారు. నిజానికి ఆమె శక్తి ఏ పాటిదంటే, భాగవతంలో పరీక్షిత్తు 7 రోజుల్లో మరణిస్తానని గంగా నది తీరంలో ప్రవేశం చేశాడు. దాన్ని ఆంధ్రీకరించిన పోతన ఎంత గొప్పగా చెప్పారంటే, అమ్మా నిన్ను చూసిన నరు బొమ్మాయని ముక్తి కడకు బుత్తుట కృపన్ లేవమ్మ నీ రూపముతో రమ్మ నాకెదురు గంగమ్మ రమ్యతరంగా అంటారు. అమ్మ అని తన వంక చూస్తే చాలట, పొమ్మ అని మోక్షానికి పంపించేస్తుందట. అంతే, పూజలు మరేమీ అక్కర్లేదు. నీ రూపంతో ఒక్కసారి నాకు ఎదురుగా రామ్మా గంగమ్మ, నిన్ను చూడాలని ఉందమ్మా అంటారు. ఆమె శక్తి అంత గొప్పది. శ్రీనాథుడు కాశీఖండంలో ఓ మాట అంటారు, గంగానది 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 అని ఉచ్చరిస్తే చాలు, అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయనక్కర్లేదు. రాత్రి పడుకోబోయే ముందో పొద్దున లేస్తున్నప్పుడు ఆ గంగానది వైభవాన్ని జ్ఞాప్తికి తెచ్చుకుంటూ గంగానది 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 అని ఎవరు తలుచుకుంటారో వారి పాపాలన్నీ ఆమె తీసేస్తుంది అంటారు. అది ఆమె ఘనత. గంగానదిలో ఉన్నది నీరు కాదు, ఆ నదికి ఒక అధిష్టాన దేవత ఉంది. ఆమె అనుగ్రహిస్తుందన్న నమ్మకం సనాతన ధర్మానిది. దీక్షితార్ వారు గంగే మాంపాహి అన్నారంటే ఆయనకు అంత నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని కలిగించినది ఎవరు? ఆయన ఏ వాక్యాలు పఠించలేదు, ఎక్కడా చేరి చదువుకోలేదు. గురువుగారైన చిదంబర యోగి శుశ్రూషలో తెలుసుకున్న విషయాలు అవి. గురువుగారి మీద నమ్మకం అంత గట్టిగా ఉండబట్టే ఆయన నీవు గంగానదిలో మునిగి చెయ్యి పెట్టి తడుము అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళి వెతికితే ఆయనకు వీణ లభించింది. అది ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది. ఆ నమ్మకంతోనే ఆయన గంగమ్మను కొనియాడుతూ కీర్తన చేస్తూ గంగే మాంపాహి అన్నారు. అది ఆయన నోటి వెంట గంగా ప్రవాహంలా శాబ్దికంగా ప్రవహించింది. ఆయన ఎక్కడ శాస్త్రాలు చదువుకోకపోయినా ఈ కీర్తనలో ఆయన ఎన్నో పౌరాణిక విషయాలను, అవి కూడా గాఢతతో ఉన్న విషయాలను సులభమైన భాషలో ప్రస్తావిస్తారు. వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతుంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించిపోతుంది. ఆ మామిడి తోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి.
ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని దారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడి చెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దున పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు భగవాన్. నేను రోజుకు 3 పూటలా తినేవాణ్ణి చిన్నతనం నుండి. అదే నా అలవాటు. బౌద్ధ సంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తీసుకున్నా. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తర్వాత మీరు రాత్రి భోజనం మానండి అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి 1 పూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, తేలిక పడ్డాను, చదువు పట్ల శ్రద్ధ పెరిగింది అన్నాడు ఉదాయి అనే భిక్షువు. అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మ చెట్లు మీద నుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బయటపడి రెక్కలు దులుపుకొని లేచిపోయింది. భగవాన్ రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళు పొదలో చిక్కుకున్నాడు అన్నాడు ఒక భిక్షువు. నేనైతే ఒకసారి దొంగ మూకలతో కలిసి పోయాను అన్నాడు ఇంకో భిక్షువు. భగవాన్, నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టిపోసింది. నేను భిక్షువుని అని సర్ది చెప్పి బయటపడ్డాను అన్నాడు మరో భిక్షువు. కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావటం లేదు. 3 పూటలా తింటే గాని ఆకలి శాంతించదు. కొందరు కనీసం 2 పూటలా అన్నారు. అంతలో తుమ్మ చెట్టు మీద మరల పిచ్చుకల అలజడి. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటు ఇటు కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకుపోతుంది. బుద్ధుడు నెమ్మదిగా, భిక్షువులారా, మీలో ఒకరు వెళ్ళి ఆ బంధనాలను విడిపించండి అన్నాడు. ఒక భిక్షువు లాగం వంక చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది. భిక్షువులారా, చూశారా? ఆ పిచ్చుక చిక్కుకున్న ఇబ్బందులు చిన్న చిన్న పీచులు, ఎండిపోయిన బలహీనమైనవి. కానీ ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేకపోయింది. కారణం అని అడిగాడు. ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది అన్నాడు ఉదాయి. మరి చాలా బలమైన గొలుసులతో తాళ్లతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాల్ని సైతం తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే, మరికొందరు ఏనుగు లాంటి వారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు అన్నాడు బుద్ధుడు. ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనం సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంతా బలహీనులం కావాలి అనుకున్నారు? ఆకలికి ఆగలేనివారు. వారు నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలిక అన్నట్లు దృఢ చిత్తులయ్యారు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. ఇది జనుల వాడకంలో ఉండి అందరి నోళ్ళలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్ప అందరూ అంగీకరించినది.
మానవ మాతృలు తప్ప చేయకుండా ఉండటం అనుభవం. తెలిసి తెలియకపోయినా తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కానీ, ధర్మానికి విరుద్ధమైన పని కానీ చేయటం. ఎదుటివారికి మంచి అనుకొని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టు అయితే దానిని తప్పు అయిపోతుంది అని ఒప్పుకొని ఎవ్వరికి హాని కలిగించదో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో మరొక విధానము సరికాదని అపచారం జరిగితే కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చుట్టూ విరుద్ధం, రాజ్యాంగం విరుద్ధం. అయితే పరిమాణం వేరొక విధంగా ఉంటుంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవడమే కాదు, ఈ పాపం గురించి 10 మంది చెప్పుకుంటే అని ఏదైనా విషయం గురించి ఎంతమంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా. ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పని వల్ల కలగవలసిన తీవ్ర నష్టం. అందుకే అంటారు, మనిషి అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఎంతో మంచిదని పెద్దలు. మరి మీరేమంటారు?